సాధారణంగా అంటే ఏదైనా పండగ వస్తుందంటే ఈ పండగకి ఇలా ఈ గుడికి వెళ్ళండి, ఇలా దానాలు ఇవ్వండి అలాంటివి చెప్తూ ఉంటారు. అలా ఈ శివరాత్రికి ఎవరైనా కొంచెం జాతకంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు అలా ఏమైనా ప్రత్యేకమైనటువంటి పూజలు శివరాత్రికి చేయొచ్చా? అండి ఈశ్వరుడే అన్నిటికీ కారకుడు. ఈరోజు అభిషేకం ఆ యొక్క మీ దేవాలయంలో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంకి వెళ్ళి శివనామస్మరణతో ఓం నమ శివాయ అని మీకు ఎలాంటి మంత్రం రాకున్నా పర్వాలేదు. ఓం నమ శివాయ అనేది చాలా పెద్ద మంత్రం. ఆ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ పరమేశ్వరుడి పైన తాగి తగ్గట్టుగా పంచామృత అభిషేకం కానీ పళ్ళరసాలతో అభిషేకం కానీ చివరకు ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఒక పువ్వేసి అభిషేకం చేసిన దేవుడు సాటిస్ఫై అవుతాడు. అయితే ఇక్కడ లింగము అనుకుంటున్నాం కదా, అదొక శక్తి అన్నమాట. అక్కడ ఆ శక్తిని మంత్రముతో నీళ్లతో పంచామృతంతో పోస్తే ఆ శక్తి ఎక్కువ ఉత్పన్నమవుతుంది. అక్కడ ఆ రోజు వచ్చేటువంటి శక్తి మహా అగ్నిగోళం లాగా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అక్కడ ఉంటే నీలో నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ నింపుకుంటావు నువ్వు. దాన్ని మళ్ళీ మనం మెయింటైన్ చేసుకోవాలి. శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా ఈరోజు అంతా బాగా చేసినా తెల్లారి మళ్ళీ ఇక సేమ్ ప్రాసెస్ మెయిన్ అంటే దానివల్ల ఏం ఫలితం ఉండదు. నేర్చుకోవడం, స్కూల్కి పోయి ప్రతిరోజు ఒక్కొక్క లెసన్ ఎట్లా నేర్చుకుంటామో ఆ రోజు మనకు ఎక్కువ సబ్జెక్ట్ దొరుకుతుంది అనమాట ఈశ్వరుడి దగ్గర. ఆయన పుట్టుక ఆ రోజు లింగోద్భావం, లింగం ఉద్భవించే సమయంలో ఏదైనా వస్తువు ఏర్పడే సమయంలో అత్యంతమైన శక్తితో ఏర్పడుతూ ఉంది అన్నమాట. ఆ యొక్క ఈశ్వరుడు కూడా ఉద్భవించినటువంటి సమయంలో విశ్వానికంతా శక్తి దొరికే సమయం అన్నమాట. ఆ రోజు మనం అక్కడ ఉంటే మన శరీరము మన మనసు పొద్దంతా ఉపవాసం ఉంటాం కాబట్టి తప్పకుండా పాజిటివ్ని అక్కడ తీసుకుంటుంది అన్నమాట.